విజయవాడ ముంపుకు గురైన మొదటి రోజు నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతున్నారు, ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, మానవ తప్పిదం వల్ల వచ్చినవి, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుంది అని చెప్పి అర్ధరాత్రి అప్పుడు అప్పటికప్పుడు ఆ బుడమేరు లాక్స్ ఓపెన్ చేసేస్తే వచ్చి విజయవాడ మునిగిపోయింది అని. అండ్ ఈ మొత్తం ఎపిసోడ్లో విజయవాడ వరద ముంపు, ఆ గేట్ లాక్స్ లిఫ్ట్ చేయడం, వీటన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడు గారి మొదటి ముద్దాయి అని ప్రస్తుతం అక్కడ డిఈగా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి, ప్రస్తుతం డిఈగా ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గర నుంచి ఇండైరెక్ట్గా ఆ వ్యక్తి అదే చెబుతున్నారు. చాలామంది సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నది, ఒక ప్రోటోకాల్ ఎట్లుంటుంది, ఏం జరిగింది, ఈ అన్ని విషయాలు మాట్లాడుతున్నది కూడా చంద్రబాబు నాయుడు గారిదే మొదటి తప్పు, ముఖ్యమంత్రి గారిదే అని ఆ విషయాలన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం చెబుతారు, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. గేట్లు ఎత్తడం పైన కనీసం 12 గంటల ముందు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, ఎస్పీ, డిఎస్పీ, సిఐలకు సమాచారం ఇవ్వాలంట. అట్లీస్ట్ 12 అవర్స్, 12 గంటల ముందు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేలా చాటింపు వేయాలట. పునరావాస కేంద్రాలకు తరలించిన తర్వాతే గేట్లు ఎత్తేయాలట. శనివారం ఉదయమే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు అని వెలగలేరు డిఈ చాలా క్లియర్గా చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓపెన్గానే చెప్పారు, శనివారమే ఇచ్చాం మేము ప్రభుత్వానికి సమాచారం, మా ఎస్సీ ఇచ్చాడు, నేను తహసీల్దార్తో మాట్లాడాను అని చెప్పి ఆయన మీడియాతోనే మాట్లాడారు. ఆ డిఈ, వెలగలేరు డిఈ, మేము శనివారమే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాం, కానీ వరద విజయవాడ చేరాలి అంటే 20 గంటలు టైం పడుతుంది, లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసేందుకు చాలా సమయం ఉంది, అయినా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది. అండ్ చంద్రబాబు ఇంటికి ముప్పు వచ్చేసరికి ఒక్కసారిగా శనివారం అర్ధరాత్రి లిఫ్ట్ చేసేశారు. ఈ చారిత్రాత్మక తప్పిదమే బుడమేరు విలయానికి కారణమని చాలామంది సాగునీటి రంగ నిపుణులు, ప్రస్తుతం డిఈ, కొందరు ఇంజనీర్లు వీళ్ళందరూ చెబుతూ ఉన్నారు. అండ్ ఆ కృష్ణాలో బుడమేరు ప్రవాహం కలవాలి అంటే అడ్డంగా వారాంత పొలంలో ఓనర్కి ఇచ్చినటువంటి పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. వరద వెనక్కి ఎగదనడంతో బీడీసీ కరకట్టకు గండిగడింది. అండ్ తరచుగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోతూ ఉన్నాయి ఆ పవర్ ప్లాంట్స్ వల్ల. ఇంకా అట్లా ఉంది పరిస్థితి. అండ్ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల 30వ తేదీ అంటే శుక్రవారము, 31వ తేదీ శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పోయిన నెల 28వ తేదీన ఐఎండీ హెచ్చరించింది. సో బుడమేరు, ఆ వర్షాలు కురిసే బుడమేరు ఉప్పొంగింది. శనివారం ఉదయానికి వెలగలేరు రెగ్యులేటర్ వద్దకు దూసుకొని వచ్చింది. ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ గుండా కృష్ణానది వైపు అది పరుగులు పెట్టింది. ఎగువ నుంచి బుడమేరుకు భారీ వరద వస్తుందని, వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తడానికి అనుమతి కావాలని ప్రభుత్వానికి ఎస్సీ, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్కు శనివారమే మేము సమాచారం ఇచ్చాము అని డిఈ మాధవ్ నాయక్ ఆయన మీడియాతో మాట్లాడుతూనే చెప్పారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరుకు వరద విజయవాడ చేరాలి అంటే 20 గంటల సమయం పడుతుందని కానీ ఆయన చెప్పాడు. వెలగలేరు ఈ రెగ్యులేటర్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు దానికి దిగువన బుడమేరు పరివాహక లోతట్టు ప్రాంతాల గ్రామాలు విజయవాడలోని సింగనగర్, ఖండ్రిక, పాత రాజరాజేశ్వరిపేట, పాయకాపురం తదితర కాలనీల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసి చాటింపు వేయాలి. సురక్షిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు తరలించాలి. ఆ తర్వాత గేట్లు ఎత్తడానికి వెలగలేరు రెగ్యులేటర్ సిబ్బందికి అనుమతి ఇవ్వాలి. ఇవేమీ చేయాలి. ఎందుకని శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా వచ్చింది వరద, అది చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని చెప్పి అంచనా వచ్చింది, ఎత్తేశారు. వెలగలేరు రెగ్యులేటర్ సిబ్బంది పంపిన సమాచారంపై శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు స్పందన లేదట. కృష్ణ బుడమేరు ఒక్కసారిగా ఉప్పొంగడం, బుడమేరు నుంచి 60,000 క్యూసెక్లకు పైగా వరద పోటెత్తడం, సో సీఎం చంద్రబాబు ఇంటికి ముప్పు పొంచి ఉండడం, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆ ముప్పు తప్పించడం కోసం వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తేసి బుడమేరు వరదను మళ్లించాలని రెగ్యులేటర్ సిబ్బందికి ఆదేశాలు వెళ్ళాయి. లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇదంతా చేసేసరికి ఎప్పట్లాగే శనివారం ఉదయం బుడమేరు లోతట్టు ప్రాంతాల్లో
ఉన్నటువంటి గ్రామాలు, విజయవాడ ప్రజలు మామూలుగానే నిద్రకు ఉపక్రమించారు. అనంతరం రాత్రి వెలగలేరు రెగ్యులేటర్ గేట్లను ఎత్తేశారు. ఆదివారం తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న విజయవాడ లోతట్టు ప్రాంతాల వాసులపై బుడమేరు ఒక్కసారిగా విరుచుకుపడింది. ఏముంది ఇందులో? తేరుకునే లోపే బుడమేరు వరద చుట్టుమిట్టి ఇళ్ళను ముంచెత్తింది. బయటకు రాలేకపోయారు, లోపల ఇరకపోయారు, చనిపోయారు, కొట్టకపోయారు. అపారమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. అసలు గేట్ ఎత్తాలంటే ప్రోటోకాల్ ఉంది కదా. సంబంధిత ప్రాజెక్టు ఎస్సీ, సూపరింటెండెంట్ ఇంజనీర్, జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో ఉండే ఆర్డీఓ, ఆయా మండలాల తహసీల్దార్లకు 12 గంటల ముందు సమాచారం ఇవ్వాలి. ఇచ్చారా? ఇవ్వలే. అదే విధంగా ప్రాజెక్టు ఉన్నటువంటి జిల్లాకు ఎస్పీ ఎవరైతే ఉంటారో ప్రాజెక్టు దిగువ ప్రాంతాల పరిధిలో ఉన్నటువంటి డిఎస్పీ, సిఏలకు కూడా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలి. చేశారా? చేయలే. కలెక్టర్లు, ఆర్డీఓలు దీనిపై తక్షణమే స్పందించి సంబంధిత తహసీల్దార్లను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తూ ఆయా ప్రాంతాల్లో చాటింపు వేయాలి. వేశారా? వేయలే. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసుల సహకారంతో సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలకు తరలించాలి. చేశారా? చేయలే. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించే ప్రక్రియ పూర్తయిన తర్వాత గేట్లు ఎత్తాలి. ఇంత టైం ఇచ్చారా? వాళ్ళు నిద్రపోతుంటే ఎత్తేసారు. అందుకే ఎంత నష్టం. ఇంకేం చెప్పాలి? ఏం చెప్పాలి? ఆ నీళ్లు కృష్ణాలో కలిసే దగ్గరేమో చంద్రబాబు నాయుడు గారి సొంత పత్రిక, అధికారిక పత్రికకు పవర్ ప్లాంట్లు ఇస్తారు. అది ఆ బుడమేరు ఆధునీకరించాలంటే అవి అడ్డం ఉన్నాయని చెప్పి ప్రభుత్వాలు పూనుకుంటే వాళ్ళకేమో హైకోర్టు స్టేలు ఇస్తాయి. ఏందో ఈ ప్రాసెస్ ఏందో అర్థం కాదు. ఆ కరకట్టలో ఇల్లు కట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పద్ధతి ప్రకారం అయితే ఉండకూడదు సామి. అక్కడ ఒక ముఖ్యమంత్రి ఉండడం ఏంది? ఆడ ఉన్నటువన్నీ ముఖ్యమంత్రి ఉండేసరికి అక్కడున్న అక్రమం అన్నీ సక్రమం అయిపోతున్నాయి. ఏమన్నంటే ఇంక ఎదురుదాడి చేస్తారు, బూతులు తిడతారు. అక్రమమైన దాంట్లో ముఖ్యమంత్రి ఉండాలా? ఆయన ఉండడానికి ఏం చేస్తాం? ముఖ్యమంత్రి కావాలి, సొంత ఇల్లు లేదు ఆంధ్రప్రదేశ్లో. కొత్తగా ఏముంది? 35 ఏళ్ళు ఎమ్మెల్యే కుప్పంలో ఇల్లు ఉందా? మొన్న కట్టుకున్నారు. మరి పూర్తి అయిందో లేదో తెలియదు. ఇట్లా చివరికి మరి ఆ బుడమేరు విజయవాడను ముంచేయడానికి రాత్రి పడుకున్నారు, తెల్లారేసరికి చుట్టుకున్నాయి. బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇరకపోయారు. ఆకలితో చచ్చారు, ఆకలితో చనిపోయారు, వరదల్లో కొట్టుకుపోయి చనిపోయారు. ప్రాణాల్లో జనచేతులు పెట్టుకొని బిక్కుమంటూ బతికారు. కళ్ళ ముందు అన్ని కొట్టుకొని పోతూ ఉంటే ఎంత బాధాకరం. ప్రభుత్వం అసలు ప్రొసీజరే ప్రభుత్వం ఫాలో కాకుండా ఇవన్నీ చేస్తే